నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. అంటే మనం చూసాం మొన్న ఎలక్షన్లో కొంతమంది 2,000 ఇచ్చారు, కొంతమంది 10,000 ఇచ్చారు, కొంతమంది 5,000 ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలామంది భయపడ్డారు. మనవాళ్ళు కూడా జగన్మోహన్ దగ్గర వేల కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఇచ్చేస్తాడు. మన లోకల్ నాయకుల దగ్గర కూడా వేల కోట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఇచ్చేస్తా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంలో ప్రజల యొక్క పాత్ర చాలా ముఖ్యం. అంచేత డబ్బులకి లెక్క చేసేటువంటి ప్రజలు కాదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది ఈ ఎలక్షన్లో రుజువైంది. చాలామంది వేల కోట్లు ఖర్చు పెట్టిన, 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ కూడా ఈనాడు ఓడిపోయారు. మొన్న 5 సంవత్సరాల్లో 100 కోట్లు సంపాదించారు. వాళ్ళంతా ఎలక్షన్లో చేసి మనం గెలుద్దామనేటువంటి జగన్మోహన్ రెడ్డిలాగే చాలామంది నమ్మకంగా ఉన్నారు. కానీ ఏమైంది, చివరికి గెలవలేదు, 11 సీట్లకు పడిపోయారు. అంచేత మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటిది, డబ్బు రాజకీయం చేయదు, రాజకీయంతో ప్రజల యొక్క సర్వీస్ చేయడమే రాజకీయ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంచేత ఆ విధంగా రాజకీయం చేయాలి. మనందరూ కూడా చాలామంది హుషారుగా ఉన్నారు. మేమంతా బ్రహ్మాండంగా ఊరేగింపు చేశారు, బ్రహ్మాండంగా మీటింగ్ సక్సెస్ చేశారు. అంచేత మన బాధ్యత అంతా కూడా ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడమే మన బాధ్యత. రెండో బాధ్యత, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఈ కూటమి యొక్క లక్ష్యం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ కూటమి లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పుడు విజయానికి ఏ విధంగా అయితే సహకరించారో అదేవిధంగా రేపు మనం అభివృద్ధి విజయంలో పందాలో నడపాలంటే మీ అందరూ కూడా సహకారం కావాలి. ఈ యొక్క ఏ విధంగానూ కూడా తప్పుడు పరిపాలనకి మనం తావు ఇవ్వవద్దు, అంత మంచిగా ఉండాలి. ఏం చేతంటే ఇందాక మన వాళ్ళు చెప్పారు, ప్రభుత్వం చాలా క్రైసిస్లో ఉన్నాయి. ఏం చేతంటే ఆ క్రైసిస్ నుంచి ముందు బయటికి రావాలి. ఆ క్రైసిస్ నుంచి బయటకు వస్తే మన ప్రభుత్వం అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. ఒకటి కాదు క్రైసిస్, జీరో డెవలప్మెంట్ ఈ ప్రభుత్వంలో, అదేవిధంగా ఎకనామిక్ క్రైసిస్, అదేవిధంగా ఫైనాన్షియల్. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు. ముందుగా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన నన్ను ఆదరించి అఖండమైన మెజారిటీతో గెలిపించిన తుని నియోజకవర్గ ప్రజలందరికీ తుని నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వహించి నా పాదాభివందనాలు. అండగా నిలిచిన ఆడపడుచులకు, అన్నదమ్ములకు, యావత్తుని ప్రజలకు హృదయపూర్వక సుమాంజలి తెలుపుకుంటున్నాను. నాపై నమ్మకంతో నన్ను ముందుకు నడిపించిన మీ అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. ఇక నుంచి ఎమ్మెల్యేగా, మీ ఇంటి ఆడపడుచుగా తుని అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తానని మాటిస్తున్నాను. అసెంబ్లీలో దైవ సాక్షిగా ప్రమాణం చేశాను. ఇక్కడ మీ ముందల కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నాను. ఇక నుండి మన తునిలో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలవుతాయని, తునిని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలన్నదే నా ఆకాంక్ష. ఆ ప్రయత్నంలో అందరూ కలిసి ముందుకు కదులుదామని ప్రమాణం చేస్తున్నాను. ఈ రాష్ట్రం బాగుండాలని ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్యాయాలను, అక్రమాలను తరిమి కొట్టాలని పిడికిలి బిగించి బాసటిగా నిలిచారు. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, తుని నియోజకవర్గం బాగుండాలి, అందులో మనం పాలు పంచుకోవాలి. నా తొలి అడుగు మీ అందరి ఆశీర్వాదంతో పడింది. ఇక నుండి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగాలి. నా వెన్నంటే ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాన్నగారికి, తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు నేనెల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇక నుండి అన్యాయం, అక్రమం, అహంకారం వంటివి తుని నియోజకవర్గంలో ఉండవు. ఇక్కడ ప్రజలే రాజులు, రారాజులు. వారి కోరిక మేరకే, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు మేరకే మనం పని చేయాలి. నా వెంట ఉండి నా ఈ తొలి ప్రయత్నంలో నాకు బాసటగా నిలిచిన వాళ్లను నేనెప్పుడూ మర్చిపోను.
వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ ప్రయాణం మీ అందరి కోసం కొనసాగిస్తానని, మీకు ఎల్లప్పుడూ అండగా నిలబడతానని, జన్మభూమి రుణం తీర్చుకుంటానని హామీ ఇస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తుని. విజయం సాధించి మన తుని నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మన సోదరిమణి శ్రీమతి యనమల దివ్య గారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీ అందరికీ తెలుసు, గతంలో నేను రామకృష్ణ గారు ఎన్నికల్లో అనేక పర్యాయాలు తలపడడం జరిగింది. అది కేవలం ఎన్నికలకే పరిమితం తప్ప కుటుంబాలు ఎప్పుడు కూడా కలిసిమెలిసి కుటుంబపరంగా ఎంతో అన్యాయతాభావంగా కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళం. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసు, గత ప్రభుత్వ యొక్క విధానాలు తెలుసు, గతంలో ప్రభుత్వం వల్ల మనం పోయిన నష్టం తెలుసు, ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, ఆ యొక్క ప్రభుత్వ యొక్క అక్రమ కేసులు, అక్రమ దండాలు, భూదండాలు అన్నీ కూడా తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. ఈ రాష్ట్రానికి అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలని సంకల్పంతో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎంతో అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి యనమల రామకృష్ణ గారి యొక్క అమ్మాయిని మనకి అభ్యర్థిగా ఇచ్చి ఆమెకి విజయానికి మనకు తోడ్పడే విధంగా మనకు సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏ విధంగా అయితే మనం ఆ విజయానికి మనం అందరం తోడ్పడ్డామో రేపు ఆ పరిపాలనా విధానంలో కూడా మనందరూ కూడా సహాయ సహకారాలు అందించి మన నియోజకవర్గ అభివృద్ధికి, మన పేద ప్రజల యొక్క సంక్షేమానికి కూడా మనందరూ కూడా కలిసిమెలిసి నడవాలని చెప్పి మరొకసారి మీరందరూ కూడా ఆవిడని ఆశీర్వదిస్తూ భగవంతుడు ఆవిడకి అన్ని రకాలుగా ఆయురాలు ఐశ్వర్యాలు ప్రసాదించి మనోధైర్యాన్ని ప్రసాదించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎర్నెస్లో కృషి చేయాలని చెప్పి మరొకసారి వారిని కోరుకుంటూ అభినందిస్తూ మరొకసారి మేము పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన అది యనమల గారి అండని ఈ సందర్భంగా సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. యనమల రామకృష్ణుడు గారు ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చిన్న వయసులో ఒక శాసనసభ్యుడిని చేసి ఆనాడు మంత్రిగా తెలుగుదేశం పార్టీ 21 ఏళ్ళ అధికారంలో ఉంటే 16 ఏళ్ళు మంత్రిగా 5 ఏళ్ళు స్పీకర్గా చేసిన వ్యక్తి మన యనమల రామకృష్ణుడు గారు. ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదగటానికి యనమల రామకృష్ణుడు గారి కృషి దాన్ని లెక్క పెట్టలేనిది. ఈ రోజుకైనా ఏ రోజుకైనా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత 2వ స్థానం ఉన్నటువంటి వ్యక్తి మీ నాయకుడు మన అభిమాని యనమల రామకృష్ణుడు గారు. ఆయన మంత్రిగా ఉన్నా లేకపోయినా 10 మంది మంత్రులతో సమానమైన వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు. ఈరోజు అంటున్నారు తుని ఇది దైవేచ్ఛ, గొప్ప స్క్రిప్ట్ ఇది. నేనంటాను 7 సార్లు తునిలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే అందులో 6 సార్లు యనమల రామకృష్ణుడు గారు గెలిచారు. ఆ తర్వాత ఆయన బిడ్డ యనమల దివ్య గారు 7వసారి ఎమ్మెల్యేగా గెలిపించారు. అంటే ఇది అందరు అనుకుంటారు ఇది ఎవరి గడ్డ కాదు, ఇది యనమల రామకృష్ణుడు అడ్డ తుని. ఈ రోజున తునిలో యనమల రామకృష్ణుడు గారు చెయ్యేస్తే లీడర్ యనమల రామకృష్ణుడు గారి నీడ లేకుండా ఇవాళ మేము చాలా గొప్పవాళ్ళని. మళ్ళీ మానవుడిగా జన్మించడం నాకు అర్థం అవడం కాదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం అత్యంత భయంకరమైనటువంటి రాక్షసుడిగా మనకు పుట్టడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఆయన చూసినట్టయితే ఒక గమ్మత్తైనటువంటి పాలన ఇవ్వడం జరిగింది. మనందరం కూడా 5 ఏళ్ళు కూడా అనుభవించాం.
మళ్ళీ ఈ రాక్షస పాలన మళ్ళీ కొనసాగుతుందా? జ్యోతిలహరి గారిని వేదిక మీద రావాల్సిందా? మనకు రక్షణ ఉంటుందా? మనల్ని ఇతను బ్రతకనిస్తాడా అనేటువంటి పరిస్థితిని ఆయన సృష్టించడం అనేటువంటిది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ పాలన మనకొద్దు అనేటువంటి భావం అందరిలోనూ కూడా రావడం అనేటువంటిది జరిగింది. రాక్షసుల్ని చంపడానికి త్రిమూర్తులు కూడా ప్రయత్నం చేసేవారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రయత్నం చేసి కూడబలుక్కొని ఆ దేవుడే అవతారాలు ఎత్తి రాక్షసుని చంపేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రాక్షసుని చంపడానికి కూడా మనకు త్రిమూర్తులు వచ్చారు. బీజేపీ నాయకులు మోడీ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిస్తే ఇతని మరణం జరిగింది. ఇతని తాలూకు పరిపాలన అంతమైంది. ఈ పరిపాలన అంతం చేయడం కోసం ముగ్గురు నాయకులు, 3 పార్టీలు కూడా ఏకోన్ముఖంగా పనిచేసి వారి దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నిరంతరం పనిచేయడం వల్ల ఈవేళ అతన్ని ఓడించి ఒక మంచి ప్రభుత్వాన్ని, ప్రజలకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇవాళ మనకి ఇక్కడ మా పెద్దలు రామకృష్ణుడు గారు వారి పాపని పోటీలో నిలబెట్టారు. నేను కూడా ఎన్నికల సందర్భంలో ఓ పర్యాయం ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది. దివ్యమ్మ బీటెక్ చదవడమే కాకుండా ఎంబీఏ కూడా చదివి మంచి జ్ఞానిగా విజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిని రాజీనామా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాజీనామా కాదు, రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరుతా ఉన్నాం. అంటే ఈ విజయానికి నిజంగా చెప్పాలంటే నిజంగా దివ్య సోదరిమణి సుకుమారి మరి ఎప్పుడు కూడా కష్టపడడం తెలియదు. అటువంటి దివ్య గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని ప్రతి ఒక్కరి ఆశీర్వాదం పొంది, మగవాళ్ళు కూడా డోర్ టు డోర్ చేయరు, ఏదో తూతు మంత్రంగా 2-3 ఇళ్ళు కనపడి వచ్చేస్తారు. ప్రతి ఇంటి ఆడపడుచుని పలకరించి ఈరోజు తుని నియోజకవర్గం ప్రజల గుండెల్లో ఉన్న సోదరిమణి దివ్య గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏది ఏమైనా యనమల రామకృష్ణ గారు మరి 6 సార్లు గెలిచారు. ఇక్కడ దివ్యమ్మ 1 సారి గెలిచింది, 7 సార్లు గెలిచారు. ఈ 5 సంవత్సరాలు రామకృష్ణ గారు లేకపోవడం వల్ల మనం ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు. ఇబ్బంది పడ్డామా లేదా? ఎప్పుడూ కూడా మన నాయకుడిని మరి ఆయన ఇచ్చిన వారసురాలు దివ్యని ఎప్పుడూ మర్చిపోకుండా మనందరం ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. అలాగే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి విసుగు చెంది ఆయన రాక్షస పరిపాలనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు, ఓటు చేయకూడదు అన్న పిలుపు ప్రతి ఒక్కరూ కూడా పాటించి ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండమైన విజయం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు మరి రాబోయే రోజుల్లో తుని నియోజకవర్గం అభివృద్ధి పరవళ్ళు తొక్కుద్ది. ఈ 5 సంవత్సరాలు కూడా మరి అన్ని రకాల మాఫియాలతో, గంజాయి కానివ్వండి, ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, అన్ని రకాల వ్యాపార విషయం 20,000 మెజార్టీ దగ్గర వేళ సుమారు దివ్య గారు నగ్గడంతో ఆ సీనియారిటీ వాళ్ళ యొక్క లెక్కలో వాళ్ళ సీనియారిటీ కొన్ని వాళ్ళ దగ్గర నేర్చుకోవాలన్నది ప్రథంగా ముందుకెళ్లకుండా మన ముందు ఇటువంటి కొన్ని నేర్చుకోవాలా అన్నది నాకు ఆ వేళ అర్థమైంది. అట్లాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న యొక్క నిర్ణయం, వెనక్కి అడుగేయడం అన్నది నిర్ణయం మొదట్లో మా అందరినీ కూడా కొంచెం బాధ కలగజేసింది. ఏంటి ఈయన వెనకడుగేస్తూ ఉన్నాడు, 20-21 స్థానాలకి పరిమితం అయిపోతూ ఉన్నాడు, మన పార్టీని ఏం చేస్తూ ఉన్నాడు ఏంటి అని చెప్పి కొంతవరకు ఆలోచనలు, రకరకాల ఆలోచనలు రావడం జరిగింది. అనేక మంది
కలుస్తూ ఉండేవారు మమ్మల్ని. ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి. ఈవేళ నాకు పూర్తిగా అర్థమైంది ఆయన ఆలోచన ఎంత గొప్ప ఆలోచన. ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద మొనగాడు ఎవరన్నా ఉన్నారన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నారు. అది ఎందుకంటే ఆయన ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. నిన్న మొన్న శాసనసభలో చూశాను, అంత సీనియర్ నాయకులు సుమారు 9 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయబోతున్నటువంటి వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతో గౌరవంగా సభలో మాట్లాడడం, అట్లాగే ప్రతి మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి గౌరవం అవన్నీ చూస్తే నిజంగా కూడా చాలా ముచ్చటేసింది కదా 2 రోజులుగా సభలో. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క తీసుకున్నటువంటి నిర్ణయం వెనకాల వచ్చినటువంటి గొప్పతనం. కాబట్టి ఆ గౌరవం మన అందరిదిగా కూడా మనం భావించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గురించి ఇవి ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు అన్నదానికి అదొక్కటే నిదర్శనం. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పెద్దల సహకారంతో ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలోనే పెద్ద అయిన గురువర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు మన ఇక్కడ నియోజకవర్గ నాయకులు అవడం అన్నది మీ నియోజకవర్గమే కాదు, మా అందరి అదృష్టం. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆలోచన సరళతో ఈ యొక్క నియోజకవర్గం కాదు, మేమందరం కూడా మా నియోజకవర్గాల అభివృద్ధి పదంలోకి నడిపిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ ఇచ్చిన ఈ తీర్పు మేమందరం కూడా హుందాగా తీసుకున్న ఒక బాధ్యతగా రాబోయే కాలంలో ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తాం. ఇక సోదరి దివ్య గారి గురించి చెప్పాలంటే సౌమ్యరాలు, విద్యావంతురాలు, తండ్రి వారసత్వాన్ని వణికిపుచ్చుకుని తండ్రి అడుగుజాడల్లో ఆలోచన సరళతో ప్రజలకు సేవ చేయాలని ఒక తమతో ముందుకొచ్చి మీ అందరి గత సంవత్సర కాలంలో మీ అందరితో పాటు నియోజకవర్గ ప్రజల గురించి నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి ఒక అవగాహన ఏర్పరచుకున్న నాయకురాలు. రాబోయే కాలంలో తండ్రి ఆలోచనలతో ఆయన అనుభవంతో ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఒక అభివృద్ధి పదంలో రామకృష్ణ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ విజయోత్సవ సభకు హాజరైనటువంటి ఈ విజయానికి కారకులైనటువంటి తుని నియోజకవర్గ ప్రియతమ సోదరీమణులందరికీ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు గెలిచిన తర్వాత విజయోత్సవం చేసుకోవడం అన్నది సర్వసాధారణం. కానీ తుల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏ కార్యక్రమం అయినా సరే 1983లో ఇక్కడి నుంచే మార్పు ప్రారంభమైంది. రామకృష్ణుడి యొక్క విజయంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటి విధానానికి నాంది పలుకుతూ ఇక్కడి నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూడా ఈ దుష్టపాలనను అంతమొందించడానికి తుని నుంచి నాంది పలికి చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అసలు తెలుగుదేశమే ఇక్కడ లేదు అని చెప్పి ఒక వాతావరణ పరిస్థితి కల్పించినటువంటి వ్యక్తుల వల్ల ఇక్కడ ఏర్పడ్డటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు మనల్ని వదిలి దూరంగా ఆ శక్తులు పోయినటువంటి అదృష్టం కొలిది విజయం మన వైపుకు 83లా మళ్ళీ తరలి వచ్చి ఇవాళ దివ్యమ్మ గెలిచింది అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. అయితే తండ్రికి తగ్గటువంటి తనయురాలుగా దివ్య లైట్లు ఆరిపోయినాయి చూడండి అమ్మా.
పెరగాలి అని, రాజకీయంగా పెరగడమే కాకుండా తనకంటూ ఒక లైట్లు ఆరిపోయినాయి. లైటింగ్ వారు, సౌండ్ సిస్టమ్ వారు ఒకసారి లైటింగ్ చూడండి. తనకంటూ ఏ నమ్మకం అంతా అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల పైన రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100 రోజుల్లోనే తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో అధికారం తేడం కోసం ప్రతి కార్యకర్త, నాయకులు కష్టపడి కేసులు పెట్టించుకొని ఎన్ని ఇబ్బందులు పడినా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి కూటమిని అధికారం తీసుకొచ్చారు. అద్భుతమైనటువంటి విజయాన్ని మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అందించి ఈ రాష్ట్రాన్ని ఈయనైతేనే అభివృద్ధి చేయగలరనే ఆలోచనతో, మీ అందరి కష్టంతో ఈరోజు, అలాగే జనసేన నాయకుల ఒక కష్టంతో, బీజేపీ నాయకుల ఒక కష్టంతో ఈరోజు మనం అధికారంకి వచ్చాం. కనుక ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా సముచిత స్థానం ఈ ప్రభుత్వంలో కల్పిస్తామని, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సోదరులారా, తెలుగుదేశాన్ని ఇంత అద్భుతమైన విజయం చేకూర్చారు కనుక మేము మీ యొక్క నమ్మకంతో, మీ నమ్మకాన్ని ఓము చేయకుండా ముందుకు వెళ్తామని మరొకసారి మీకు తెలియజేస్తూ, అలాగే యనమల గారు, రామకృష్ణ గారు అనుభవాన్ని, ఆయన ఒక సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ కక్ష సాధింపు చేస్తుందని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం,